Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will continue the Instagram best practicing at the work location. Then why do let's get into this session. These sessions are exclusively designed for the digital marketing job aspirants. We are in the mastering social media optimization with artificial intelligence. In earlier మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ సంబంధించిన బెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫార్ములా ఎన్ఎఫ్పిటి గురించి తెలుసుకుందాము. ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎన్ఎఫ్పిటి సో వీఆర్ ప్రాక్టీసింగ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. ఈ రోజు సెషన్లో వీ విల్ ఎక్స్ప్లోర్ అబౌట్ బెస్ట్ ప్రాక్టీసింగ్. ఎగ్జాక్ట్గా మనము ఏదైనా కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆ కంపెనీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకి హ్యాండిల్ చేస్తే హౌ కెన్ వీ ప్రాక్టీస్ ఇన్ ఏ అడ్వాన్స్డ్ ప్యాటర్న్. ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ మన దగ్గర నుంచి ఎలాంటి స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాయి, వాట్ ఆర్ అవర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఈ సెషన్లో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ బిఫోర్ దాట్ మన సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ని స్క్రాచ్ నుంచి బెస్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్ కోసము మనం ఎవ్రీథింగ్ అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాము. ఎంప్లాయర్స్ అంటే కంపెనీస్ ఒక ఎంప్లాయీ దగ్గర నుంచి ఒక డిజిటల్ మార్కెటర్ దగ్గర నుంచి ఏ టైప్ ఆఫ్ వర్క్ ని ఎక్స్పెక్ట్ చేస్తాయి. చాలా మంది చెప్తుంటా ఉంటారు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను బట్ ఐ కుడెంట్ ఏబుల్ టు గివ్ ద రైట్ పర్ఫార్మెన్స్ ఎట్ వర్క్ ప్లేస్ అని చెప్తూ ఉంటారు. బికాస్ మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకుంటే లెట్స్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ఏ కలాం అంతే రైట్. మీరు బిజినెస్ బ్రాండ్స్ చూడండి. సో వీళ్ళ బిజినెస్ బ్రాండ్స్ చూస్తే ద ఎంటైర్ సోషల్ మీడియా అనేది ఒక కాల్ టు యాక్షన్ మోడ్, ఒక లీడ్ జనరేషన్ డ్రైవ్ మోడ్తో సో కాంటెంట్ క్రియేషన్ అనేది ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెక్స్టైల్ రిలేటెడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ జొమాటో, సో వీళ్ళ బ్రాండ్ చూడండి. సో వీళ్ళ బ్రాండ్ వచ్చేసి మోస్ట్ యూజర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కావచ్చు, ఫనీయెస్ట్ థింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కన్స్యూమర్ని వాళ్ళ కస్టమర్ని సోషల్ మీడియంస్తో ఏ విధంగా ఎంగేజ్ చేస్తున్నారు, వాళ్ళ బ్రాండ్ రెప్యుటేషన్ ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ మనం గోత్రవచ్చు. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఐ థింక్ టెక్నాలజీ కంపెనీ రైట్, సో టీ హబ్ లాంటిదైనా కానీ ఎవ్రీథింగ్ రిలేటెడ్. సో వాళ్ళ బ్రాండ్ని ప్రొఫెషనల్గా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము, ఓకే కంటిన్యూస్గా పోస్టింగ్ కాదు. ఈ కంపెనీస్ చేసే యాక్టివిటీస్ వాళ్ళ రైట్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, ఫర్ దట్ కంపెనీ ఎలా రీచ్ అవుతుంది రైట్ ఆడియన్స్ని, దట్ ఈస్ ద మ్యాటర్. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఏ అబిబస్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎనీ బ్రాండ్ తీసుకోండి, వాళ్ళ సోషల్ మీడియాస్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ సోషల్ మీడియా యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నారు. సో సోషల్ మీడియా ఆప్టిమైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీస్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ యూజ్ చేస్తుంటాయి, కొన్ని కంపెనీస్ బ్రాండ్ అవేర్నెస్ అనేది సోషల్ మీడియాస్ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ లీడ్ జనరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కొన్ని కంపెనీస్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కోసం వాళ్ళ సోషల్ మీడియాస్ ని యూజ్ చేస్తుంది. ఓకే, ఏ కంపెనీలో ఎలాంటి రోల్స్ లో జాయిన్ అవుతాము అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనము ఏ కంపెనీలో జాయిన్ అయినా కానీ సోషల్ మీడియాస్ ని మనం హ్యాండిల్ చేస్తున్నాము అంటే ఇన్ ద సెన్స్ ఆ సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఫార్మాట్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. దట్స్ వై ఎన్ఎఫ్పిటికి సంబంధించిన ఈ ఎగ్జిక్యూషన్ ఫార్ములా అనేది ఎలాంటి కంపెనీకి జాయిన్ అయినా కానీ మనం కంపెనీని ఇంప్రెస్ చేసే విధంగా సో వర్క్ అనేది మనం చేయొచ్చు. ఓకే, now we will go to the best practicing. So best practices at work location. వర్క్ లొకేషన్లో మనం బెస్ట్ ఎంప్లాయీ అలాగే బెస్ట్ స్ట్రాటజిస్ట్ అలాగే బెస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తున్నాము అనేది వర్క్ లొకేషన్లో ఏ విధంగా ప్రూవ్ చేసుకోగలుగుతాము. These are the 11 key points. Okay, first one is the optimize your company Instagram profile. So మనం ఏ కంపెనీలో అయినా జాయిన్ అయిన తర్వాత సో వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఆప్టిమైజ్ చేయాలి. ఈ ఆల్ సోషల్ మీడియమ్స్ చూడండి, దీస్ ఆర్ ఆల్ ద సోషల్ మీడియమ్స్, దే హ్యాస్ దేర్ యూనిక్ ఐడెంటిటీ ఇన్ దేర్ సోషల్ మీడియమ్స్. సో ఇక్కడ వాళ్ళ సోషల్ మీడియమ్స్ అనేది ఎగ్జాక్ట్గా వాళ్ళకి కావాల్సిన కవర్ ఫొటోస్ ఏ విధంగా క్రియేట్ చేసుకున్నారు, సో హైలైట్స్ కవర్ ఫోటో ఎలా క్రియేట్ చేశారు, తర్వాత ఇన్స్టాగ్రామ్ బయో ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు, ఇది ప్రాపర్గా సెర్చ్ ఇంజిన్కి ఆప్టిమైజ్ అవుతుందా ఈ ప్రొఫైల్ అనేది సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ కంపెనీకి జాయిన్ అయినా కానీ ప్రొఫైల్ అనేది డీసెంట్గా ఉండాలి. గాట్ ఇట్? దట్స్ వై దీస్ ఆర్ ఆల్ ద ఎగ్జాంపుల్ రైట్. సో చూడండి వీళ్ళ ఆల్ ద ఎగ్జాంపుల్ ప్రొఫైల్స్ అనేది డీసెంట్గా ఆప్టిమైజేషన్ జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్టివిటీ. ద నెక్స్ట్ వన్ ఈస్ కాంటెంట్ స్ట్రాటజీ. ఎలాంటి కాంటెంట్ స్ట్రాటజీని మనం క్రియేట్ చేయాలి. ఎవ్రీ కంపెనీ హ్యాస్ దర్ యూనిక్ కాంటెంట్ స్ట్రాటజీ. వాళ్ళ కన్జ్యూమర్కి సంబంధించింది, కస్టమర్కి సంబంధించింది, వాళ్ళ బిజినెస్ అప్రోచ్కి సంబంధించింది, లీడ్ ఎక్విజిషన్ చేయాల్సింది, కంపెనీకి సంబంధించిన కోర్ ఫార్ములాస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ కంపెనీకి సంబంధించిన గోల్స్ తగ్గట్టుగా, ఆ కంపెనీకి సంబంధించిన టార్గెట్స్ తగ్గట్టుగా మనము కాంటెంట్ స్ట్రాటజీ ఎలా చేయాలి అనేది
మనం అనుకుంటాము సో కంపెనీ విల్ గైడర్స్ అనేసి. డెఫినెట్లీ కంపెనీకి గోల్స్ ఉంటాయి కానీ దానికి స్ట్రాటజీస్ అనేది కొన్ని లిమిటెడే ఉంటాయి. దట్స్ వై దే ఆర్ హైరింగ్ ద డిజిటల్ మార్కెటర్స్. మనకి ది బెస్ట్ అప్రోచెస్ అనేది ఎవ్రీథింగ్ తెలుసు కాబట్టి డిజిటల్ మార్కెట్గా త్రూ ది ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆర్ త్రూ ది ఎనీ సోషల్ మీడియాస్ ద్వారా ఈ స్ట్రాటజీస్లో మనకు తెలిసిన ఈ స్ట్రాటజీస్లో ఏ స్ట్రాటజీ ఈ కంపెనీకి సూటబుల్ అవుతుంది అనేది దాన్ని కాంటెంట్ స్ట్రాటజీ అనేసి అంటాము. ఈ కాంటెంట్ స్ట్రాటజీ ప్రిపేర్ చేయాల్సింది డిజిటల్ మార్కెటర్. దీన్ని ఈవెన్చువల్లీ ద రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయి, ప్రాపర్ కాంటెంట్ స్ట్రాటజీ చేస్తే ఇక్కడ కమింగ్ టు సీ రెడ్ బస్ చూడండి. రెడ్ బస్ దే ఆర్ యూజింగ్ సో సోషల్ మీడియా మార్కెటింగ్, సో సిచ్యువేషనల్ మార్కెటింగ్ అనేది చేస్తుంటారు. మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ ఏమన్నా జరుగుతున్నాయంటే సో ఆ హ్యాపెనింగ్ థింగ్స్ని వీళ్ళు యూజ్ చేసుకొని దే ఆర్ ప్రమోటింగ్ దేర్ బ్రాండ్స్. ఓకే, సో ప్యాకేజెస్ని డెలివరీ చేయడం కానీ కస్టమర్స్ని ఎంగేజ్ చేయడం కానీ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దే డూయింగ్. See, coming to the T Hub, it is another kind of the startup ecosystem build చేస్తూ ఉంటారు. సో వీళ్ళ కాంటెంట్ స్ట్రాటజీ, సో వీళ్ళ కాంటెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఈకోసిస్టంలో జరుగుతున్న హ్యాపెనింగ్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ దేర్ స్ట్రాటజీ ఇన్ ఏ డీసెంట్ వే. అందుకని మనం ఇందులో ఇన్స్టాగ్రామ్లో నాకు అన్నీ వచ్చు కదా, నేను నాకు నచ్చిన పోస్ట్ నేను క్రియేట్ చేస్తాను అంటే సో కంపెనీ ఎలో చేయదు. సో కంపెనీ డిజిటల్ మీడియంస్ని మనం అబ్జర్వ్ చేసుకొని ఎగ్జిస్టింగ్ మనం కంపెనీలో జాయిన్ అయ్యేటప్పుడు దానికి తగ్గట్టుగా స్ట్రాటజీ అనేది బిల్డ్ చేస్తాం. లెట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఏ గ్రేట్ ఐడియాలజీ ఆన్ ద కాంటెంట్ క్రియేషన్, కాంటెంట్ ఎగ్జిక్యూషన్, మన థాట్స్ అనేది కంపెనీకి షేర్ చేస్తే ఇఫ్ దట్ ఐడియాస్ ఆర్ టు ఇంప్రెస్ యూ, ఓకే, సో దెన్ కంపెనీ అనేది మనకి కొంత లిబర్టీ అనేది ఇస్తుంది. ఓకే, సో మన దగ్గర స్కిల్ ఉందని తెలియాలి అంటే మోస్ట్ ప్రాబబ్లీ కాంటెంట్ స్ట్రాటజీని, ఓకే, సో వీళ్ళు ఎగ్జిస్టింగ్ కాంటెంట్ ఇలా స్ట్రాటజీ చేస్తారు. ఇఫ్ ఈ స్ట్రాటజీని మనం ఏమైనా చేంజ్ చేయగలుగుతామా లేదా, ఓకే, సో దీస్ ఆర్ డూయింగ్ సో సే యాజ్ లైక్ దట్, రైట్. సో ఇక్కడ చూడండి ఈ విధంగా కాంటెంట్ అనేది వీళ్ళు క్రియేట్ చేశారు. దీన్ని మనము అనదర్ ఆల్టర్నేట్ ఫార్మేట్లో ఏ విధంగా డెలివరీ చేయగలుగుతాము, ఓకే, ఏ విధంగా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ద నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ హ్యాష్ ట్యాగ్ స్ట్రాటజీ. మనం ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ని యూజ్ చేస్తున్నాము. కమింగ్ టు ఆల్ సోషల్ మీడియమ్స్, మీరు ఎనీ బ్రాండ్ చూడండి, ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ ఐ గో టు హోమ్ టూమ్, సో ఐ గో టు హోమ్ పేజ్, ఐ గో టు ద యూట్యూబ్ ఇండియా. సో ఈ యూట్యూబ్ ఇండియాలో అయినా చూడండి, సో ఇట్ ఈస్ ద పోస్ట్, రైట్. సో వీళ్ళు కూడా పోస్ట్ చేసేటప్పుడు దే యూజ్డ్ వన్ సో హ్యాష్ ట్యాగ్, ఈ హ్యాష్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నారు. ఓకే, సోషల్ మీడియంస్లో ద గేమ్ స్ట్రాటజీ వచ్చేసి కేవలము హ్యాష్ ట్యాగ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎనీ కాంటెంట్, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎనీ కాంటెంట్ చూడండి, సో దే యూజ్ ద హ్యాష్ ట్యాగ్, సో దే ఫర్గెట్ హ్యాష్ ట్యాగ్. ఓకే, విల్ చెక్ అనదర్ వన్ randomly, forget hashtag. Now, okay, so here is they used a hashtag. Okay, somehow better. Okay, go to any social media post, mostly they use the hashtags. Okay, so ఈ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ని మనము ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, వాటికి సంబంధించిన టూల్స్ ఏంటి, సో ఎలా స్ట్రాటజీ, ఎలా మిక్స్ హ్యాష్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాము అనేది దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ద పోస్ట్ స్కెడ్యూలింగ్ అండ్ ద ఫ్రీక్వెన్సీ, సోషల్ మీడియంస్ని హ్యాండిల్ చేసేటప్పుడు స్కెడ్యూల్స్ని, ఆ పోస్ట్ని మనము స్కెడ్యూలింగ్ ఎలా చేస్తున్నాము, ఫ్రీక్వెన్సీ ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఏ టైంలో పోస్ట్ చేయాలి, ఆ సోషల్ మీడియంస్కి కస్టమర్స్ ఏ టైంలో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ ది ఎనలిటిక్స్ యూజ్ టు ఇంప్రూవ్ అవర్ సోషల్ మీడియా అకౌంట్స్. ద ఫిఫ్త్ వన్ ఈజ్ ద ఎంగేజ్మెంట్ టాక్టిక్స్. కాంటెంట్కి ఎంగేజ్మెంట్ చేయాలి అంటే ఈ కాంటెంట్ స్ట్రాటజీ అనేది మొనాటనీగా ఉందా, లేదు అంటే ఇట్ హ్యాస్ టు బి చేంజ్, సో మనం చేంజ్ చేయాలా అనేది దట్ ఈస్ ద వీ నీడ్ టు ఇంప్రూవ్ ఎట్ వర్క్ లొకేషన్. ద స్టోరీస్ అండ్ ఆప్టిమైజేషన్, సో కంపెనీకి సంబంధించిన స్టోరీస్, వాళ్ళ ప్రొఫైల్కి సంబంధించిన స్టోరీస్ అనేది మనం ఆప్టిమైజ్ చేస్తూ ఉండాలి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, సో వీళ్ళ స్టోరీస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ స్టోరీస్ అనేది మనము ప్రాపర్ ఆప్టిమైజ్ చేయడం వల్ల మనకున్న ఫాలోవర్స్ కావచ్చు, లేదు అంటే రిలేటెడ్ ఉన్న ఫాలోవర్స్ కావచ్చు, సేమ్ ఇంట్రెస్టెడ్ సేమ్ బిహేవియర్ ఉన్న ఆడియన్స్కి మన సోషల్ మీడియా అనేది బెస్ట్ ఆప్టిమైజేషన్ జరుగుతుంటుంది. ఇట్స్ ఆల్సో టూ ఇంపార్టెంట్. ద సెవెంత్ వన్ ఇస్ ద రీల్ క్రియేషన్. ప్రాపర్ రీల్స్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉండాలి. నేను ఎర్లియర్ ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా, సోషల్ మీడియంస్లో మనము వర్క్ చేస్తున్నాము అంటే రీల్ క్రియేట్ చేయలేదు, నాకు ఆ స్కిల్ రాదు అంటే వీఆర్ నాట్ ఫిట్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ ఫర్ సోషల్ మీడియంస్. మీరు సెర్చ్ ఇంజిన్కి వర్క్ చేస్తున్నారు అంటే సో రీల్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు సోషల్ మీడియంకి వర్క్ చేస్తున్నారు అంటే యూ మస్ట్ హ్యావ్ ద స్కిల్ టు క్రియేట్ ఏ రీల్, డెఫినెట్గా ఉండాలి. ఓకే, అట్లీస్ట్ బేసిక్ మేనేజ్ అన్నా చేసుకోగలగాలి. ఓకే,
రీల్ క్రియేషన్ అనేది సో కంపెనీస్ మన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు, వాటిని ఇంప్రూవైజేషన్ చేయాలి. ఎనలైజ్ అండ్ ఇంప్రూవ్ మన ప్రొడక్ట్కి సంబంధించింది కావచ్చు, ఆ సోషల్ మీడియాకి సంబంధించింది కావచ్చు. గ్రో అనేది ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా ఎనలైజ్ చేస్తున్నాము, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాము అనేది ఆల్సో ఇంపార్టెంట్. ఇవి అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఎట్ వర్క్ లొకేషన్. వీటిని మనం ప్రతి పాయింట్ని మనం నోట్ చేసుకోవాలి. డెఫినెట్గా 100% ఈ థింగ్సే మనకి రియల్ టైంలో కంపెనీ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. లెవరేజ్ ద పెయిడ్ ప్రమోషన్స్. మనం పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నాము అంటే ఆ పెయిడ్ ప్రమోషన్ సంబంధించిన సిటిఆర్ రేట్ కానీ, లేదంటే ఎంగేజ్మెంట్ రేట్ కానీ, లేదా లీడ్ కన్వర్షన్ రేట్ కానీ ఏ విధంగా ఇంప్రూవైజేషన్ జరుగుతుంది అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. స్టే అప్ టు డేట్. సో టెక్నాలజీకి సంబంధించింది అప్ టు డేట్ ఉండాలి. సో ఏ విధంగా స్టే అప్ టు డేట్ ఉండాలి? 3 ఇంపార్టెంట్ థింగ్స్. ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ అనేది ఇట్ ఈస్ కామన్. ఓకే, కాంటెంట్ స్ట్రాటజీలో అప్ టు డేట్ ఉండాలి, హ్యాష్ ట్యాగ్ స్ట్రాటజీలో అప్ టు డేట్ ఉండాలి, ఎంగేజ్మెంట్ యాక్టివ్స్లో మనం అప్ టు డేట్ ఉండాలి, దెన్ ఎనలైజ్ అండ్ ఇంప్రూవ్ వీటిలో అప్ టు డేట్ ఉండాలి. సో ఈ 4 పాయింట్స్ మీద మనం కీ అబ్జర్వేషన్ కనుక చేయగలిగితే రెస్ట్ ఆల్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. మనం ఎప్పుడైతే కాంటెంట్ స్ట్రాటజీని ఫాలో అవుతావో స్టోరీస్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంటుంది. వీటి మీద మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ద ఫైనల్ వన్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. అనదర్ 11th వన్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది డిఫరెంట్. ద 11th వన్ ఈస్ ఆల్సో కంప్లీట్లీ డిఫరెంట్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. మనం ఎంత కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎట్ వర్క్ లొకేషన్లో కాంటెంట్ డెలివరీలో ఎంత వాల్యూ యాడ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. మీరు ఎనీ వర్క్ లొకేషన్లో మీరు జాయిన్ అయినప్పుడు, లెట్స్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాస్మెటిక్ బ్రాండ్కి జాయిన్ అయ్యారు. ఐ విల్ గో టు షుగర్ కాస్మెటిక్స్. సో ఇట్ ఈస్ ఏ కాస్మెటిక్ ప్రోడక్ట్. ఓకే, షుగర్ కాస్మెటిక్ అనేసి ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ కాంటెంట్ని క్రియేట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీ వీడియోలో మనం కాంటెంట్ అనేది ఎలా డెలివరీ చేయగలుగుతున్నాము, ఎలా ఎంగేజ్ చేయగలుగుతున్నాము, ఎలాంటి వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాము, ఏ విధంగా ఇంటరాక్ట్ చేయగలుగుతున్నాము ఈ కాంటెంట్తో అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో క్వాంటిటీ కంటే కాంటెంట్లో క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద ఎంగేజ్మెంట్ ఇస్ ద ఫస్ట్. ఈ సేమ్ చూడండి, ఎంగేజ్మెంట్. ఇఫ్ ఎనీ సోషల్ మీడియంస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ సోషల్ మీడియంస్లో ఆడియన్స్ ఏ విధంగా ఎంగేజ్ అవుతున్నారు, ఇక్కడ చూడండి ఆడియన్స్ 78,000 అనేది ఎంగేజ్ అవుతున్నారు. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అదర్ కాంటెంట్ ఇక్కడ చూడండి. ఇఫ్ ఐ గో టు ద అభిబాస్, ఓకే, క్లిక్ ఆన్ దిస్ వన్. మన ఆడియన్స్ ఏ విధంగా ఎంగేజ్ అవుతున్నారు. సో కంటిన్యూస్గా పోస్ట్ చేసే కంటే కమింగ్ టు ది జొమాటో చూడండి. సో జొమాటో వచ్చేసి ఆల్మోస్ట్ ఎవ్రీ కామెంట్కి రిప్లై ఇస్తూనే ఉంటారు మెజారిటీ ఆఫ్ ది టైం. బట్ సో ఇలా సోషల్ మీడియాస్లో ఎస్పెషల్లీ సో ఇలా మనము కాంటెంట్ని కంటిన్యూస్గా పోస్ట్ చేసే బదులు సో ఉన్న కాంటెంట్ని మనం ఎలా ఎంగేజ్ చేయగలుగుతున్నాము, ఆడియన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ లొకేషన్లో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. వీటిలో ఏ పాయింట్ మిస్ అయిపోయినా కానీ వీఆర్ నాట్ ఫిట్ టు ద మార్కెట్ యాజ్ ఏ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటర్, ఎస్పెషల్లీ ఇన్ ద SMO. Got it? The third important one is the humanize your brand. సో ఇన్ ద సెన్స్ మనము ఏ కాంటెంట్ క్రియేట్ చేసినా కానీ మన బ్రాండ్కి సంబంధించిన అథెంటికేషన్స్, అవి టెస్టిమోనియల్స్ కావచ్చు, తర్వాత టెస్టిమోనియల్స్ కావచ్చు, ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ కావచ్చు, రిఫరెన్స్ కావచ్చు, మన బ్రాండ్కి ఏ విధంగా సో రిలేట్ అవుతున్నారు వాటికి సంబంధించిన అథెంటికేషన్ని మనం సోషల్ మీడియాలో చూపించాలి. దట్స్ వై దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఫర్ ఇన్స్టాగ్రామ్. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద ఇన్స్టాగ్రామ్, మోస్ట్ ఆల్ సోషల్ మీడియాకి సిమిలర్గానే ఉంటాయి. మీరు కేవలం దీనికి ఇది ఇన్స్టాగ్రామ్కి రిలేట్ అవ్వద్దు. సో ఇట్ ఈస్ సేమ్ ఫర్ ఆల్ ద సోషల్ మీడియమ్స్. Got it? So this is the best way to learn the advanced social media optimization for Instagram. Okay, next we will go to the key modules Instagram and Twitter. వీటికి మనము సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎట్ ఏ టైం మనం ఎలా చేస్తున్నాము, వీటితో పాటు అసలు మెనీ సోషల్ మీడియంస్ ఉన్నాయి కదా, అసలు గ్లోబల్గా ఎన్ని సోషల్ మీడియంస్ ఉన్నాయి, ఇలా సోషల్ మీడియంస్ 1 by 1 చెప్పుకుంటే ఎంత టైం పడుతుంది, అలాగే ఒక ఫార్మేట్ ప్రకారం నేర్చుకుంటే ఎంత టైం పడుతుంది. సో డోంట్ బాదర్ అబౌట్ దట్ లెర్నింగ్ వెరీ సూన్. సో ఆల్ సోషల్ మీడియంస్కి సింగిల్ స్ట్రాటజీ, దట్ ఈస్ ద NFPT, ప్రాపర్గా ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి అనేది ఇంకొంచెం మోర్ ఇన్ డెప్త్. అసలు సోషల్ మీడియంస్ ఎన్ని ఉన్నాయి, అసలు సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ని మనం ఏ లెవెల్గా అర్థం చేసుకోవాలి,
సెర్చ్ ఇంజిన్కి ఏ విధంగా మనం సోషల్ మీడియంస్ ఇండెక్సింగ్ చేయాలి, అసలు సోషల్ మీడియంస్లో ఉన్న కేటగిరీస్ ఏంటి అనేది ఒక స్టెప్ అడ్వాన్స్డ్ అండర్స్టాండింగ్కి వెళ్ళిన తర్వాత లేటర్ వీ విల్ లెర్న్ ద లింక్డ్ఇన్ అండ్ అదర్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ద స్టెప్ బై స్టెప్. So do the best practice with the Digital BVR Alpha community and all the best.